హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ లేయర్కి సంబంధించిన టూ మెయిన్ ప్రోటోకాల్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టీసీపీ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి యూడీపీ. మనం క్లియర్గా ఈ వీడియోలో ఆ రెండింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఇవి వాడుతున్నప్పుడు, లైక్ వాట్సాప్లో మీరు మెసేజ్ పంపిస్తారు, యూట్యూబ్లో వీడియో చూస్తుంటారు, లేదా జీమెయిల్ వాడుతుంటారు కదా. సో ఈ డేటా నెట్వర్క్లో ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, అలాగే ట్రావెల్ అయినప్పుడు ఇది కరెక్ట్గా ట్రావెల్ అయిందా లేదా ప్రాపర్గా రిసీవర్ తీసుకుందా లేదా, అండ్ అలాగే ఆర్డర్స్ అంటే ఏ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది మీరు పంపించిన మెసేజ్ కానీ వీడియో కానీ. సో ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవరనేది ఎప్పుడైనా ఆలోచించారా? సో ఇవన్నీ చేసేది ఒక ముఖ్యమైన లేయర్. సో ఆ లేయర్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మనకు ఓఎస్ఏ మోడల్లో ఫోర్త్ లేయర్. మీరు మన ఓఎస్ఏ మోడల్ వీడియో చూసినట్లయితే మీకు ఓవర్వ్యూ ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఓఎస్ఏ మోడల్లో ఫోర్త్ లేయర్లో ఉంటుంది, ఫోర్త్ లెవెల్లో ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే దాని అబోవ్ లేయర్ ఉన్నటువంటి సెషన్ లేయర్ అలాగే అప్లికేషన్ లేయర్ నుంచి వస్తున్న డేటాని అది కలెక్ట్ చేసుకుంటుంది. లైక్ ప్రజెంటేషన్ లేయర్కి వెళ్తుంది, తర్వాత సెషన్ లేయర్, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ కదా. సో అక్కడ నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న సిగ్మెంట్స్గా డివిజన్ చేస్తుంది. అంటే మీకు వచ్చిన ఒక డేటాని తీసుకుంటుంది. ఆ డేటా అనేది మీకు ఒక లార్జ్ ఫామ్లో వస్తే దాన్ని ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న సిగ్మెంట్స్గా డివిజన్ చేస్తుంది. ఈ చిన్న చిన్న పార్ట్స్గా డివిజన్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సిగ్మెంట్స్ అంటాం. సిగ్మెంట్స్ ఎందులో అంటాం? ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం దీని సిగ్మెంట్స్ అంటాము. ఓకే, సో ఈ సిగ్మెంట్స్లో ఏమేమి ఉంటాయి, ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ డేటాని చిన్న చిన్న సిగ్మెంట్స్గా డివైడ్ చేసి రిసీవర్ దగ్గర ఆ సిగ్మెంట్స్ సరైన ఆర్డర్లో వెళ్ళేలాగా చూసుకుంటుంది ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే రిసీవర్ అంటే ఇక్కడ నా ఉద్దేశం క్లయింట్, ఇది ఒక సర్వర్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే మీరు ఒక సెండర్ అయితే ఇటు పక్కన ఉండేవాళ్ళు రిసీవర్ కదా. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఎప్పుడైనా హాయ్ మెసేజ్ పంపించినప్పుడు అది చంక్స్గా డివైడ్ అయ్యి లైక్ మీకు అప్లికేషన్ లేయర్ నుంచి ప్రజెంటేషన్ లేయర్కి వెళ్తుంది, తర్వాత సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గరికి వచ్చాక మీరు పంపించిన డేటాని అది పార్ట్స్గా డివిజన్ చేసి ఒక్కొక్క పార్ట్ని సిగ్మెంట్స్ అంటుంది. ఈ సిగ్మెంట్ ఈ పార్ట్స్గా ఉన్నది యాక్యురేట్ ఏ ఆర్డర్లో అయితే ఇది సిగ్మెంట్ చేసిందో అదే ఆర్డర్లో మనకి సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో అదేవిధంగా ఏమైనా డేటా లాస్ అయిందా లేదా, అలాగే డూప్లికేట్ మెసేజెస్ ఏమైనా వెళ్ళాయి, ఇవన్నిటిని కూడా చూసేది ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. సో ఇది ఏ విధంగా చూస్తుంది అంటే ఇలా చూడడం కోసం, అంటే ఏ విధంగా ప్రాపర్గా వెళ్ళిందా లేదా అనే రూల్స్ ఫాలో అవ్వడానికి మన దగ్గర టూ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి టీసీపీ, ఒకటి వచ్చేటప్పటికి యూడీపీ. టీసీపీ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అండ్ సెకండ్ యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ముందుగా మనం టీసీపీ గురించి చూద్దాం. టీసీపీ అంటే ఒక కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. అంటే ఏంటో నేను జస్ట్ మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టీసీపీ అనేది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. అంటే డేటాని పంపే ముందు సెండర్ అండ్ రిసీవర్ మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ద టీసీపీ ఏంటి? ఇట్స్ ఎ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకే, ఈ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ ఎందుకు అంటున్నామంటే ఈ సెండర్ నుంచి రిసీవర్కి కనుక మనకి డేటా వెళ్ళే ముందు ఈ రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేసిన తర్వాత మాత్రమే డేటా అనేది సెండ్ చేస్తుంది. అందుకని దీన్ని కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అన్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో మెసేజ్ పంపుతున్నారు అనుకోండి, ఆ మెసేజ్ కంప్లీట్గా సరిగ్గా చేరాలని మనం ఎటు పంపిస్తాం కదా. సో అలాంటప్పుడు టీసీపీ ఏం చేస్తుందంటే ముందుగా రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పరిచి, ఓకే, కనెక్షన్ ఏర్పరిచిన తర్వాత అప్పుడే మాత్రమే ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరిపిస్తుంది. అంటే ఈ సిగ్మెంట్స్ అనేది పంపించడానికి సిద్ధం చేస్తుంది. ఓకే, సో ఈ కనెక్షన్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం టీసీపీ ఒక హ్యాండ్ షేక్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఈ హ్యాండ్ షేక్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక హ్యాండ్ షేక్ గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అదే ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేక్. అదేంటి? క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ జరగడానికి ముందుగా ఏర్పడే ఒక ట్రస్ట్ కదా. ఇక్కడ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఏర్పరచడం ఈ టీసీపీ హ్యాండ్ షేక్ మెయిన్ ఐడియా అనమాట. సో ఇది ఏ విధంగా అవుతుందంటే దీన్ని 3-వే హ్యాండ్ షేక్ అంటారు. 3-వే హ్యాండ్ షేక్ అని ఎందుకంటారంటే 3 వేస్లో జరుగుతుంది, అంటే 3 స్టెప్స్లో జరుగుతాయి, 3 స్టెప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లయింట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక రిసీవర్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుందనంటే మొదట ఈ సెండర్ ఏదైతే ఉన్నారో వీళ్ళు క్లయింట్ ఇక్కడ మనకు ఒక సిగ్నల్ పంపిస్తారు. దాని పేరు సింక్ సిగ్నల్. సింక్ అంటే ఏంటంటే ఒక సింకర్నస్ ఒక ఫ్లాగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ అంటే లైక్ ఒక వాల్యూ ఉండే వేరియబుల్ లాగా అది పంపిస్తుంది. పంపించినప్పుడు దీనికి ఒక నెంబర్ ఉంటుంది, సీక్వెన్స్ నెంబర్ అంటాం. ఓకే, ఒక నెంబర్ పంపిస్తుంది.
ఒక ర్యాండమ్ అల్గారిథం రన్ చేసి ఈ సెండర్ ఏం చేస్తుందంటే సింక్ ఫ్లాగ్ అంటే సింక్ సిగ్నల్ పంపించే ముందు సింక్ సిగ్నల్తో పాటుగా మనకు ఒక సీక్వెన్స్ నెంబర్ వస్తుంది. ఆ సీక్వెన్స్ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ అనే నెంబర్తో ఫస్ట్ స్టెప్లో సింకర్నస్ ఫ్లాగ్ని క్లయింట్ సర్వర్కి పంపించింది. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్లో ఈ క్లయింట్ ఈ రిసీవర్ ఏం చేస్తుందంటే ఈ సింక్ ఫ్లాగ్ రిసీవ్ చేసుకుని ఇక్కడ ఏదైతే నెంబర్ రిసీవ్ చేసుకుందో ఆ నెంబర్కి ఒకటి యాడ్ చేసి, అంటే సీక్వెన్స్ నెంబర్ +1 అంటే ఏంటంటే x+1 నెంబర్ని ఇక్కడికి పంపిస్తుంది. దాంతోపాటుగా పంపించిందని ఏమంటాం, ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. ఎందుకు ఎక్నాలెడ్జ్మెంట్ అంటే నాకు రిసీవ్ అయింది, సో అందుకని నేను ఇంక్రిమెంట్ చేసి పంపిస్తున్నాను కాబట్టి దాన్ని ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం, దాన్ని ఏసీకే అందాం. ఓకే, అండ్ అలాగే దాంతోపాటుగా ఒక న్యూ నెంబర్ క్రియేట్ చేస్తుంది. న్యూ అల్గారిథం, మళ్ళీ ఒక అల్గారిథం రన్ చేసి ఒక న్యూ నెంబర్ క్రియేట్ చేస్తుంది. దాన్ని సీక్వెన్స్ నెంబర్ అనుకుంటున్నాం, మళ్ళీ y అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకొక సింక్ ఫ్లాగ్ అలాగే ఎక్నాలెడ్జ్మెంట్ ఈ రెండింటిని కలిపి పంపిస్తుంది. అప్పుడు రిసీవర్ దగ్గర ఏముంటుంది, ప్రీవియస్ సీక్వెన్స్ నెంబర్కి +1 ఉంటుంది, ఇది ఎక్నాలెడ్జ్మెంట్. అలా కాకుండా కొత్త సీక్వెన్స్ నెంబర్ వచ్చింది, దట్ ఈజ్ y. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫైనల్గా నాకు ఈ రెండు వచ్చాయని చెప్పి క్లయింట్ ఎక్నాలెడ్జ్ చేయాలి కదా సర్వర్కి. సో ఫైనల్గా అప్పుడు థర్డ్ స్టెప్లో ఇప్పుడు మళ్ళీ ఏదైతే y వచ్చిందో ఈ yకి +1 యాడ్ చేసి సీక్వెన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది సర్వర్కి. ఓకే, సో ఇక్కడ 3-వే హ్యాండ్షేక్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ క్లయింట్ లైక్ సెండర్ సింక్ ఫ్లాగ్, ఓకే హాయ్ సర్వర్ అనుకుందాం, సింక్ ఫ్లాగ్ పంపిస్తుంది. దాంట్లో ఇప్పుడు పంపించేటప్పుడు సీక్వెన్స్ నెంబర్ ఒకటి జనరేట్ చేసి ఆ నెంబర్ పంపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రిసీవర్ ఏం చేస్తుందంటే ఆ నెంబర్ రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి ఒక ఎక్నాలెడ్జ్మెంట్, అలాగే ఇంకొక సీక్వెన్స్ నెంబర్ కూడా పంపిస్తుంది. సో ఇప్పుడు క్లయింట్ వాటిని రిసీవ్ చేసుకుంది, దాంట్లో వచ్చిన కొత్త సీక్వెన్స్ నెంబర్ అలాగే పాత సీక్వెన్స్ నెంబర్కి గాను ఎక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఇవి తీసుకున్నందుకు ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది ఇప్పుడు క్లయింట్. అది ఎలా పంపిస్తుంది అంటే పాత సీక్వెన్స్ నెంబర్కి +1 అటాచ్ చేసి పంపిస్తుంది, అది ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇక్కడ మనకి 3-వే హ్యాండ్షేక్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ పంపించేది సింక్, ఎవరు సెండర్ టు రిసీవర్. ఓకే, సెకండ్ వచ్చేది ఎక్నాలెడ్జ్మెంట్ ప్లస్ న్యూ సింక్ ఫ్లాగ్, ఇది ఎవరు పంపించారు, రిసీవర్ టు సెండర్. అండ్ ఫైనల్గా ఎక్నాలెడ్జ్మెంట్, ఇది ఎవరు పంపిస్తున్నారంటే సెండర్ టు రిసీవర్. ఓకే, ఇది 3-వే హ్యాండ్షేక్. సో ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత నుంచి వెళ్ళే డేటా మొత్తం సీక్వెన్స్లో వస్తుంది. ఎందుకు సీక్వెన్స్లో వస్తుందంటే ఈ సీక్వెన్స్ నెంబర్ అనేది ఇక్కడ వరకు సీక్వెన్స్ నెంబర్ అయిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ పంపించే డేటా అంతా కూడా ఈ y సీక్వెన్స్ లో నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి అన్నమాట నెంబర్స్. సో ఆ సీక్వెన్స్ ప్రకారమే డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ రిసీవర్ దగ్గర ఈ సీక్వెన్స్ నెంబర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి చూసుకుంటుంది. సో ఒకవేళ రాలేనట్లయితే ఇది మళ్ళీ అంటే కనెక్షన్ ఆల్రెడీ ఏర్పడిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకవేళ డేటా వెళ్ళిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి రీట్రై చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ కంజెషన్ కంట్రోల్ కావచ్చు లేదా రీట్రై స్ట్రాటజీ కావచ్చు. బట్ ఇక్కడ బేసిక్గా మనం చూస్తుంది ఏంటంటే టీసీపీ ఏ విధంగా కనెక్షన్ ఏర్పరచుకుంటుంది అనేది 3-వే హ్యాండ్షేక్లో ఏర్పరచుకుంటుంది. ఫస్ట్ సింక్ ఫ్లాగ్, నెక్స్ట్ సింక్ ఎక్నాలెడ్జ్మెంట్, అండ్ దెన్ సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్రతి టీసీపీలో ప్రతి సిగ్మెంట్కి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది యాజ్ ఎ సెట్. సో రిసీవర్ అన్ని సిగ్మెంట్స్ వచ్చిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ పంపుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ 1 నుంచి ప్యాకెట్ 10 వరకు వచ్చాయా లేదా. ఓకే, అలాగే ఒక ప్యాకెట్ అంటే ఒక సిగ్మెంట్ మధ్యలో మిస్ అయితే టీసీపీ దాన్ని మళ్ళీ తిరిగి పంపిస్తుంది, ఎందుకంటే ఆ సీక్వెన్స్ నెంబర్ మిస్ అవుతుంది కాబట్టి దానికి. సో అందుకని దానికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అందుకే టీసీపీ కొద్దిగా స్లోగా ఉంటుంది కానీ హైలీ రిలయబుల్, ఎందుకంటే దీని దగ్గర ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది, ఎప్పుడు వెళ్ళిందా లేదా ఉంది, కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. అందుకే టీసీపీ కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు యూడీపీ. ఓకే, టీసీపీ ఉపయోగించే ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెబ్ బ్రౌజింగ్ లైక్ HTTPS ఆర్ HTTP యూస్ చేసుకొని మీరు వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నా, ఈమెయిల్ సర్వీస్, అలాగే ఫైల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న మధ్యలో. సో దీనికి సంబంధించినటువంటి యూజ్ కేసెస్లో ఈ టీసీపీ అనే కనెక్షన్ ప్రోటోకాల్ మనం యూజ్ చేస్తాం. సో ఇది మనకి టోటల్గా టీసీపీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, అండ్ దెన్ లెట్స్ కమ్ టు యూడీపీ. యూడీపీ అనేది ఏంటంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే ఆపోజిట్ టు టీసీపీ, ఇట్స్ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. దీన్ని ఏమంటారంటే కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ ఎందుకంటున్నారంటే ఫస్ట్ డేటా పంపించేటప్పుడు ఎటువంటి కనెక్షన్ ఏర్పరచదు. ఓకే, ఇందాక టీసీపీ మనకి ఏం చేస్తుంది, ఒక కనెక్షన్ ఇంకొక పంపించే ముందు సెండర్కి అలాగే రిసీవర్కి మధ్యలో ఒక కనెక్షన్ ఏర్పరుస్తుంది విత్ ద 3-వే హ్యాండ్షేక్ ప్రాసెస్. సో ఇక్కడ అటువంటి హ్యాండ్షేక్లు ప్రాసెస్లు ఏముండవు, సెండర్ ఎటువంటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయదు. ఇది డేటాని పంపేసి రిసీవర్కి చేరిందా లేదా అని కూడా అడగదు, లైక్ దీనికి ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా లేదు. అంటే దీన్ని ఎలా అంటారంటే ఫైర్ అండ్ ఫర్గట్.
అనుకోవచ్చు. అంటే పంపిస్తుంది, మర్చిపోతుంది. ఇంక దీనికి సంబంధం లేదు. ఇంక వెళ్ళిందా లేదా, వచ్చిందా లేదా అని చెప్పి. అందుకే కనెక్షన్‌లెస్ ప్రోటోకాల్. ఇది చాలా కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకు ఫాస్ట్‌గా ఉంటుందంటే హ్యాండ్‌షేక్ ప్రాసెస్ ఉండదు. సీక్వెన్స్ నంబర్ ఫాలో అయిందా ఉండదు. అలాగే రిట్రీవ్ స్ట్రాటజీస్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యూడీపీ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉదాహరణకి మీరు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చూస్తుంటారు. లేదా మీరు ఒక పబ్‌జీ లాంటి బీజీఎంఐ సంథింగ్ గేమ్స్ ఆడుతుంటారు. అక్కడ ప్రతి మిల్లీ సెకండ్ డిలే కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే మీరు వీడియో బఫర్ ఎక్కువ అవుతే చూస్తారు, ఆ ప్లాట్‌ఫామ్ చూడరు కదా! అక్కడ ప్రతి మిల్లీ సెకండ్ డిలే కూడా అక్కడ కౌంట్. సెగ్మెంట్ గనుక లేక ప్యాకెట్ గనుక పోయినా వీడియో స్టాప్ అవ్వకూడదు కదా! అందుకే యూడీపీ ఏం చేస్తుందంటే ఫాస్ట్‌గా డేటాని పంపిస్తుంది కానీ రిలయబిలిటీ కోసం అడగదు. జస్ట్ ఆ సర్వీస్ అప్ అవ్వాలి, దాంట్లో వర్క్ అవ్వాలని మాత్రమే ఆలోచించి పంపిస్తూ ఉంటుంది తప్ప ఫీడ్‌బ్యాక్ అడగదు. ఎందుకంటే అక్కడ ఒక మిస్ అయిందనుకోండి, మళ్ళీ రీట్రై చేస్తే యూట్యూబ్‌లో ఎలా కుదురుతది? వీడియో బ్యాక్ వచ్చి రాలేదు కదా! సో, అందుకని యూడీపీ అనేది ఫాస్ట్‌గా డేటా పంపడానికి యూజ్ అవుతుంది. అంతేగాని రిలయబిలిటీ కోసం అడగదు. సో, యూడీపీ అప్లికేషన్స్ మెయిన్‌గా ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్ అవ్వచ్చు. లైక్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ కావచ్చు, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కావచ్చు, అలాగే ఆన్‌లైన్ గేమింగ్ కావచ్చు, వాయిస్ కాల్స్ కావచ్చు, లైక్ స్కైప్, జూమ్ ఇటువంటి ఆడియో కాల్స్ కూడా యూడీపీ. అందుకే మీకు ఎప్పుడైనా చిన్న చిన్న బ్లర్ లాగా వీడియో కాల్స్‌లో రావచ్చు. ఎందుకనంటే అది డేటా ఒకవేళ చిన్నగా లాస్ అవుతున్నా, ప్యాకెట్స్ లాస్ అవుతున్నా తిరిగి పంపించే మెకానిజం ఉండదు. కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కానీ లైవ్ స్ట్రీమ్ కదా! సో, ఇక్కడ ఫీడ్‌బ్యాక్ మెకానిజం పెట్టుకుంటే మనకి నెక్స్ట్ ఇటరేషన్‌లో మనకి మళ్ళీ ప్యాకెట్ మళ్ళీ తిరిగి సెండ్ అయితే పాత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి. సో, అట్లా కుదరదు కదా లైవ్ స్ట్రీమ్‌లో. సో, దానికోసం వచ్చింది యూడీపీ అనమాట. సో, ఇంక టీసీపీ, యూడీపీ మధ్య క్విక్‌గా మనం డిఫరెన్సెస్ చూసినట్లయితే మీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ట్రాకింగ్, అక్నాలెడ్జ్‌మెంట్, డెలివరీ లైక్ ట్రాకింగ్, అక్నాలెడ్జ్‌మెంట్ ఇవన్నీ డెలివరీ వాళ్ళ చేత కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు కదా! అది టీసీపీ. మీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌ని కొరియర్ ద్వారా పంపించారనుకుందాం. పంపించినప్పుడు మీకు కొరియర్ పార్ట్నర్ గాని, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు గాని ఎవరైనా సరే మీకేమి ఇస్తారు? ట్రాకింగ్ ఇస్తారు, అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. ఓకే. అలాగే డెలివరీ అయిపోయాక కన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి పంపిస్తారు కదా! సో, అదే ఇది టీసీపీ వర్కింగ్. అలా కానీ మీరు ఒకవేళ ఒక పోస్ట్ కార్డ్ పంపిస్తే అంటే మీరు ఒక జనరల్ పోస్ట్ కార్డ్ పంపించారు. అది కన్ఫర్మ్‌గా వెళ్ళిందా లేదా అని మీకు తెలీదు కదా! అంటే ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారా లేదా డెలివరీ సర్వీస్ ద్వారా మీకు తెలీదు. సో, అది యూడీపీ అనమాట. సో, మీకు ఎక్కడైతే ఫీడ్‌బ్యాక్ మెకానిజం, కనెక్షన్ అలాగే రిట్రేస్ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయో అది టీసీపీ. ఎక్కడైతే కనెక్షన్ ఉండదు, రిలయబిలిటీ ఉండదు, బట్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ వాటిలో యూజ్ చేస్తారో అది మనకి యూడీపీ. సో, ఇక మెయిన్‌గా చెప్పాలంటే ట్రాన్స్‌పోర్ట్ లేయర్ మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి రిలయబిలిటీ కావాలంటే టీసీపీ వాడాలి. స్పీడ్ ఓన్లీ మ్యాటర్స్ అంటే యూడీపీ వాడాలి. ఇటువంటి ఫర్దర్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ డీటెయిల్స్ అలాగే ఇంకేమన్నా మీకు ఈ నెట్వర్కింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ కావాలంటే కింద కామెంట్‌లో చెప్పండి. మీకు వీటిల్లో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్‌లో రాయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. థాంక్ యూ.